ఫైనల్గా కీ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. నెక్స్ట్ పానారోమిక్ సన్ రూఫ్ చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ కారు కొనంగానే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కిస్తున్నాం సార్. దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ కదా. సికింద్రాబాద్లో ఉన్న తాడుబండు వీరాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. వాహన పూజలు చాలా ఫేమస్ ఇక్కడ. హాయ్ గైస్, ప్రతి మంచి పనికి ముందు దేవుడి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. ఈరోజు కొత్త కార్ డెలివరీ తీసుకుంటున్నాం. టాటా సియారా ఇవి షోరూమ్ నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది వెంకటరమణ మోటార్స్ గచ్చిబౌలికి. ఆటో తీసుకున్నాం. ఫైనల్గా లొకేషన్కి వచ్చేసాం. టాటా షోరూమ్కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ని క్రాస్ చేయాలి. ఈ స్కై వాక్ బ్రిడ్జ్ ఎక్కితే అటువైపు వెళ్ళిపోతాం. ట్రాఫిక్ ఉన్నప్పుడు కంగారు లేకుండా ఈ బ్రిడ్జ్ మాత్రం బాగా యూజ్ అవుతుంది. షోరూమ్కి రీచ్ అయ్యేసరికి చల్లగాలి అయితే వెల్కమ్ చెప్పింది. దెబ్బకి ఈరోజు చాలా స్పెషల్ అనిపించింది మాకు. మన కార్ ఓనరు దర్జాగా కూర్చున్నారు. ఫార్మాలిటీస్ మొత్తం ఇందాకే కంప్లీట్ అయ్యాయి. మా బుడ్డిగల్ల ఎగ్జైట్మెంట్ అయితే డబల్ అయిపోయింది. టాటా సియారా ఈవి లక్కీ పాపకి అబ్బిగాడికి చాలా నచ్చేసింది కారు. ఫైనల్ గా కీ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. పెద్దకి మనకి ఇస్తారా? మా అబ్బిగాడికి పెద్ద కీ కావాలంట. అది షోకేస్ కి పెట్టాంరా బాబు, కావాలంటే చాక్లెట్స్ తీసుకొని ఇచ్చారు. ఇంకా కార్ విషయానికి వస్తే ఫుల్ డీటెయిల్స్. టాటా సియారా ఈవి ఎంపవర్డ్ ఏ వేరియంట్, హై ఎండ్ మోడల్. ఇందులో చాలా ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. కారు కొనడం చాలా చిన్న డెసిషన్ ఏం కాదు. చాలా షోరూమ్స్కి వెళ్ళామండి. లిటరల్గా మా హస్బెండ్ చాలా కార్లు చూశాడు, టెస్ట్ డ్రైవ్ కూడా చేశాడు. కంపేర్ చేసిన తర్వాత మాకు కరెక్ట్గా షూట్ అయ్యేది టాటా సియారా ఈవి అనిపించింది. ఈ వేరియంట్లో చాలా ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. లెవెల్ 2 అడాస్ అండ్ 540 degrees కెమెరా, ట్రిపుల్ స్క్రీన్, ఆటో పార్కింగ్ అసిస్ట్, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ పానోరమిక్ సన్ రూఫ్, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. ట్రిపుల్ స్క్రీన్ గురించి చెప్పాను కదా, ఇదిగో టచ్ స్క్రీన్ డిస్ప్లే చాలా పెద్దగా ఉంది. ఇన్సైడ్ క్యాబిన్ లుక్ చాలా ప్రీమియం, నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ పానారోమిక్ సన్ రూఫ్ చాలా పెద్దగా ఉంది. లక్కీ పాప ఓపెన్ చేస్తుంది రూఫ్ ఓపెన్ అవుతుంది. సన్ రూఫ్ మాత్రం సూపర్ అసలు. అవి బాగుందా? అవునా, మనదే. మా అబ్బిగాడికి ఇప్పటికీ డౌటే తీసుకుంటున్నామా అని. ఫైనల్గా మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకున్నాం. కార్ని టాటా షోరూమ్ నుంచి బయటికి తీసుకెళ్దాం. బర్తు కార్లో వెళ్తుంటే బుడ్డిగాళ్ళ మొహాలు ఎలా వెలుగుతున్నాయి చూసారా? వాళ్ళే కాదు, మేము కూడా చాలా హ్యాపీ. ఈ కార్లో వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చాలా సైలెంట్గా ఉంటుంది. బండి పికప్ కూడా చాలా స్మూత్గా ఉంది. వీడి చాక్లెట్స్ ఆనందంలో కార్ మర్చిపోయాడు. చాక్లెట్స్ ఇచ్చారు. ఎవరు? టాటా మోటార్స్ వాళ్ళు. ఈ సియారా ఈవి ఫ్యూచర్స్ ఎలా వర్క్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి టాటా ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చారు. లేదు, బ్రేక్ ప్రెస్ చేయకుండా చేస్తే ఇగ్నిషన్లో వెళ్తుంది. ఇగ్నిషన్లో యూజ్ చేస్తే ఆక్సిలరీ బ్యాటరీ తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హే టాటా ఓపెన్ ద సన్ రూఫ్ అంటే ఓపెన్ అవుతుంది. బుడ్డిగాళ్ళకి కమెంట్ చాలా ఫన్నీగా అనిపించింది. Hey Tata, close the sunroof. ఆల్రెడీ క్లోజ్. క్లోజ్ సన్షేడ్. దీన్ని సన్షేడ్ అంటారు. సన్షేడ్. కార్ కీస్ నాదంటే నాదని గొడవ. ఇవి కార్ కీస్ 3 ఆప్షన్స్. కార్ కీస్, కీ ఫోబ్ అండ్ స్మార్ట్ యాక్సెస్ కార్డ్ కూడా. ఇంకొక బెస్ట్ ఫ్యూచర్, కాల్ గెస్టర్తోనే డిక్కీ ఓపెన్ అవుతుంది. డిక్కీ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇది సియారా ఇవి ఛార్జింగ్ పోర్ట్, ఏసీ హోమ్ ఛార్జర్, డీసీ ఫాస్ట్ ఛార్జర్. ఏసీ డీసీ రెండు కలిపి పెట్టాలి. డీసీ అవుతుంది. గెస్టర్ ఆప్షన్ ట్రై చేస్తున్నాం. బంపర్ కింద కాల్ని ఒకసారి స్వైప్ చేస్తే డిక్కీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. బూత్ స్పేస్ కూడా చాలా పెద్దది. పెద్ద పెద్ద సూట్ కేసులు పడతాయి ఫ్యామిలీ ట్రిప్ ఉన్నప్పుడు. మళ్ళీ డిక్కీ క్లోజ్ చేయడానికి స్వైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఈ ఆప్షన్ మాత్రం చాలా బాగుంది. షోరూమ్ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ కారు కొనంగానే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కిస్తున్నాం సార్. దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ కదా.
ఫస్ట్ డ్రైవ్లో ఈ రూట్ రావడం పిల్లలకి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కేబుల్ బ్రిడ్జ్ ఎక్కినట్టే లేదబ్బా. స్పీడ్ బ్రేకర్ మధ్యలో వస్తే ఎట్టుంది చూడండి సగా అదే చూడు అసలు వచ్చినట్టు కనిపిస్తున్నాడు ఇంకా. ఈరోజు వెహికల్కి పూజ చేయించాలని సికింద్రాబాద్లో ఉన్న తాడుబండు వీరాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ వాహన పూజ చాలా ఫేమస్ అంట. మనకి ఇక్కడ వెహికల్ పూజ టైమింగ్స్ డైలీ 8 AM to 11 AM, నెక్స్ట్ 4 PM to 8 PM. మేమైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. వెహికల్కి పూజ చేయించాలనుకుంటే డైరెక్ట్గా వాహనాన్ని లోపలికి అలో చేస్తారు. మనం వెహికల్ పూజ చేయించాలనుకున్నప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చి టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ 500 రూపీస్. వెహికల్కి పూజ చేయించడానికి పూజా సామాగ్రి మొత్తం ఇక్కడే గుడి బయట దొరుకుతుంది. పూజా సామాగ్రి అయితే తీసుకున్నాం. 400 రూపీస్ అంట. అబ్బా ఇప్పుడే పూజ చేయించినట్టున్నారు కొత్త బండ్లకి. పూజ చేస్తే ఆ కలే వేరు. మార్నింగ్ నుంచి వెహికల్స్ వస్తూనే ఉంటాయి, పూజ చేస్తూనే ఉంటారు. వెహికల్స్కి పూజ చేయడానికి సపరేట్ షెడ్ ఉంది ఇక్కడ. మేము ఎప్పుడు వినడమే కానీ ఫస్ట్ టైము చూడటం. ఇంకా నెక్స్ట్ మా కార్కి చేయించాలి. మన వెహికల్ని షెడ్లో పార్క్ చేసి పూజా సామాగ్రి అని స్వామివారికి ఇవ్వాలి. ఫస్ట్ అయితే జీడిగింజలు, నిమ్మకాయలు, గవ్వలు ఉన్నది కట్టేశారు. నెక్స్ట్ పూలమాల. నిన్న కార్ తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వేద్దామా అనిపిస్తుంది. బ్యానెట్ ఓపెన్ చేసి బొట్టు పెట్టి మాల వేసేసారు. కొత్త ప్రయాణం సాఫీగా సురక్షితంగా సాగాలని ఆ వీరాంజనేయ స్వామిని కోరుకున్నాం. పూజ అయ్యాక కారు మాత్రం భలే వెలిగిపోతుంది. చివరిగా స్వామి నిమ్మకాయలు పెట్టి స్టార్ట్ చేసేయమన్నారు. గుమ్మడికాయతో కూడా చివరిగా అయిపోయింది. జై వీరాంజనేయ. కానీ నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇక్కడ పూజ విధానం అంతా. ఈ తాడుబండు వీరాంజనేయ స్వామి టెంపుల్ మీకు కూడా తెలిసింటే కమెంట్ చేయండి. టెంపుల్లో దర్శనం తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ నుంచి నెక్స్ట్ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం. మా ముందు కూడా ఇంకొకరు ఎవరో కొత్త సియారా కార్ తీసుకొచ్చారు. సియారాలో వైట్ కలర్ ఇది. మండే కూడా జనాలు చాలా ఫుల్గా వచ్చారు. యాక్చువల్గా అయితే వీకెండ్లో ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఈరోజు ఫైనల్గా 2 టెంపుల్స్ కవర్ చేశాను. పెద్దమ్మ తల్లి టెంపుల్ మాత్రం చాలా అట్రాక్టివ్గా దివ్యంగా ఉంటుంది. ఎంట్రన్స్లోనే దీపాల కుందు చుట్టూ భక్తులందరూ కోరిక కోరుకొని కాయిన్స్ నిలబెడతారు. ఇక్కడ ఫ్రీ దర్శన్ ఎంట్రీ, కానీ చాలా సిస్టమేటిక్గా ఉంది ఇక్కడ. పెద్దమ్మ తల్లికి భక్తులు కట్టుకున్న ముడుపులు ఇవన్నీ. నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి కదా, పెద్దమ్మ తల్లి గుడి డెకరేషన్ చేస్తున్నారు పూలతో. పెద్దమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. గుడి పక్కనే నాగదేవత ఆలయం ఉంది. ఫైనల్గా కారు పూజ అయిపోయింది, దర్శనాలు అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా కార్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.